పటేల్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైసీపీ నేత మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఆ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన దువ్వాడ శ్రీనివాస్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. మాటల యుద్ధం కాస్త హత్యలకు కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపణలు ప్రతి సవాళ్ల వరకు వెళ్లింది. ఇక ఏకంగా అర్ధరాత్రి హైవేపైకి వచ్చి దువ్వాడ శ్రీనివాస్ చేసిన హడావిడి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇక వివరాల్లోకి వెళితే, తనను హత్య చేసేందుకు ధర్మాన కృష్ణదాస్ వర్గం కుట్ర పన్నుతోందని దువ్వాడ శ్రీనివాస్ కు సమాచారం అందింది. కృష్ణదాస్ కు సన్నిహితుడైనటువంటి అప్పన్న అనే వ్యక్తి దివ్యల మాధురికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పినట్లుగా తెలిసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దువ్వాడ హైదరాబాద్ నుంచి నేరుగా శ్రీకాకుళం వచ్చి శుక్రవారం అర్ధరాత్రి జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. తన హత్యకు స్కెచ్ వేసింది నిజమే అయితే దమ్ముంటే ఇక్కడికి వచ్చి తనను చంపాలంటూ సవాల్ విసిరారు. ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ధర్మాన సోదరులు తనపై కక్ష కట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని దువ్వాడ ఆరోపించారు. తనను పూర్తిగా పార్టీ నుంచి బహిష్కరిస్తే జిల్లాలో ఒక వర్గాన్ని అణిచివేస్తున్న వారిపై మరింత స్వేచ్ఛగా పోరాడతానని అన్నారు. ఇక ఈ ఆరోపణలపై ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. దువ్వాడ శ్రీనివాస్ పై తనకెందుకో కక్ష ఉంటుందని ప్రశ్నించారు. అనవసర ఆరోపణలు చేస్తూ ఆయనే నవ్వుల పాలవుతున్నారని విమర్శించారు. కింజారపు అప్పన్నతో తాను మాట్లాడింది నిజమే, అయినా దువ్వాడపై తనకు ఎలాంటి కోపం లేదని కృష్ణదాస్ స్పష్టం చేశారు. జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడితే అటాక్ చేసిస్తారంట. చూద్దాం, అది కూడా నేను ఇంకా గట్టిగా మాట్లాడతాను, ఇంకా గొంతుకి మాట్లాడతాను, ప్రజా సమస్యల పైన పోరాడతాను. మీకు వైసీపీలో నన్ను సస్పెండ్ చేశారు, మీకు కావాలంటే బహిష్కరించండి, ఎక్స్పెల్ చేసేయండి. ఎక్స్పెల్ చేయటం అంటే పార్టీ నుంచి బయటకు పంపించేది. అదేం చేసిన తర్వాత స్వతంత్రుడిగా నా కార్యక్రమం నేను చేస్తాను. ఇంకా గట్టిగా శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తాను. ఏం చేస్తారో చూస్తాను. ఒకవేళ చంపి హైదరాబాద్ నుంచి వస్తున్నాను, నరసన్నపేట కానీ లేదా నిమ్మాడ కానీ, ఇది నిమ్మాడ హైవే ఎగ్జాక్ట్ మరి మంత్రి అచ్చెన్నాయుడు వాళ్ళ ఊరు. నరసన్నపేట అంటే కృష్ణదాస్ వాళ్ళు. మరి కృష్ణదాసు నాకు కింజరా పప్పన్న ద్వారా